బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నించిన దళిత సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నించిన దళిత సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సుమా, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అటు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించినటువంటి మాల మహానాడు సంఘాలకు అటు పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ అటు బీజేపీ కార్యాలయాలను ముట్టడించేందుకైతే వారు యత్నించారు. వెంటనే అక్కడ అంటే ముందస్తుగా సమాచారం అందడం అటు పోలీసులు కూడా భారీగా చేరుకొని అంటే వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మాల మహానాడు నాయకులకు అటు పోలీసులకు మధ్య కొంత తోపులాట కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆందోళనకారులను అడ్డుకున్నట్టు పోలీస్ స్టేషన్ కూడా తరలించినారు. వెంటనే తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని వారైతే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా ఏదైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారో ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత అంటే పరిస్థితులు మాత్రం కొంత అదుపులోకి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బీజేపీ ప్రభుత్వం